హాయ్ గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. నేనైతే చాలా బాగున్నాను. ఏంటో అండి, చుట్టూ అంతా వర్షాలు వస్తుంటే మాకు మాత్రం ఎండ బీభత్సంగా దంచేస్తుంది. తప్పులేదులేండి, అరబ్ కంట్రీస్లో ఉన్నాం కదా. మళ్ళీ ఇంటికి వచ్చాం. మీరు కూడా ఎవరైనా ఉన్నారా ఇలాగా? అంటే మాకులాగా మొత్తం రెడీ అయిపోయి అన్నీ వెళ్ళిపోయి హాఫ్ డిస్టెన్స్కి వెళ్ళిపోయిన తర్వాత మర్చిపోయి మళ్ళీ వెనక్కి రావడం ఇంటికి ఉంటే కమెంట్ సెక్షన్. ఇంతకీ ఎక్కడికి వెళ్తున్నామో చెప్పలేదు కదా. ఇక్కడ నుంచి వాదిబాని ఖాళీద్ అని చెప్పి ఒక ప్లేస్ ఉంటుంది అనమాట. దాన్ని చూడడానికి అని చెప్పి వెళ్తున్నాము. మా దగ్గర నుంచి దగ్గర 3 hours జర్నీ, 256 km అనమాట. సో దానికైతే వెళ్దాము, చూద్దాము అని చెప్పేసి అనుకున్నాము. యాక్చువల్లీ మెయిన్ థింగ్ ఏంటంటే మా హస్బెండ్కి లాంగ్ వీకెండ్ వచ్చింది. సో 3 days హాలిడేస్ వచ్చాయన్నమాట లైన్గా. సో ఏదో ఒక ప్లేస్కి వెళ్దాము, చూద్దాము అని చెప్పేసి అనుకున్నాము. బట్ అవుట్ ఆఫ్ వెళ్ళడానికి చాలా కష్టం. మా దగ్గర కూడా పెద్ద బడ్జెట్ కూడా లేదనమాట. సో అందుకనే విత్ ఇన్ ఒమాన్లోనే ఏదైనా చూడలేని ప్లేస్కి వెళ్దాము అని చెప్పేసి అనుకున్నాము. నేను వచ్చి జస్ట్ 9 to 10 months అయినా సరే ఆల్మోస్ట్ బాగానే తిరిగేసాము ఒమాన్ మొత్తము. సో ఇంకా నేను ఆ వీడియోస్ ఏవి అప్లోడ్ చేయలేదు. సో ఇదైతే మాత్రం వెళ్ళే దారిలో ఒక పెద్ద లాంగ్ టర్నల్ అనమాట. చాలా బాగుంది, అసలు ఏదో దీనిలోకి వెళ్ళినట్టు అనిపించింది నాకైతే. సో వెంటనే ఇది కానీ అవుట్ అవగానే ఒక జుగ్మన్ ఒక ఫ్లాష్ వచ్చింది అనమాట. ఇప్పటి వరకు చీకట్లో ఉండి ఒకేసారి లైటింగ్కి వస్తే ఎలా వస్తుంది ఫ్లాష్, సో అలా వచ్చింది. ఏదో వింత లోకంలోకి వెళ్ళిపోయినట్టు అనిపించింది నాకైతే మాత్రం. మీకు ఆ టర్నల్ ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఇప్పుడైతే చాలా లాంగ్ కదా, చెప్పాను కదా చాలా లాంగ్ జర్నీ మా దగ్గర నుంచి. సో అలా వెళ్తూనే ఉన్నాం. ఇవే చెప్పాను కదండి, మా దగ్గర నుంచి ఒక 3 hours జర్నీ అని చెప్పాను కదా. ఈ వే మాత్రం మామూలుగా లేదనమాట, ఏదో పాముల్లా తిరుగుతూనే ఉంది. ఒమాన్ వచ్చాక కనీసం ఒక చెట్టును కొండను చూడలేదండి నేనైతే ఇప్పుడు వరకు. సో లాస్ట్కి అయితే ఇలా చెట్లు చూడడానికి, ఒక గ్రీనరీ చూడడానికి అయితే మేము అలా ఏదో వాదీస్కి వాటికి వెళ్తున్నాము. మధ్యలో ఫార్మ్స్ కూడా ఉన్నాయన్నమాట. నేను ఎప్పుడైనా వెళ్తే మీకు పెడతాను అనమాట ఆ వీడియోస్ కూడా. ఈ వాదీ అయితే మాత్రం ఒమాన్లోనే చాలా ఫేమస్ అనమాట. కంప్లీట్ 365 days వాదీ ఉంటుంది. అండ్ మీన్ వాటర్ మాత్రం కంటిన్యూస్ ఉంటుంది. సో అందుకని చుట్టూ చూసారు అందరూ ఫార్మ్స్ అవి వేసుకున్నారు. ఇవన్నీ డేట్స్, మనం కావాలంటే తెంపుకోవచ్చు, ఫ్రీగా తీసుకోవచ్చు అనమాట. ఎవరు ఏమన్నారు, కానీ మనం చూద్దాంలే అని అనేసి అనుకున్నాము. సో ఇంకైతే మేము వాదికి అయితే వెళ్తున్నాము. మా ఆయన చూసారా విజిల్ చేసుకుంటున్నారు. యాక్చువల్లీ అది మేము ఏదైనా రిస్క్లో ఉంటే మేము అలా విజిల్ వేస్తే ఎవరో ఒకరు వస్తారనమాట. సో అందుకని గట్టిగా నేను నెమ్మదిగానే వేస్తానని చెప్పేసి అంటున్నారు. ఇంకా అలా వెళ్తూ ఉంటే వే అయితే చాలా బాగా అనిపించింది నాకైతే. ఒక గ్రీనరీ, నాకైతే గ్రీనరీ ప్లేసెస్ అంటే చాలా ఇష్టం అనమాట. కానీ ఒమాన్ ఎందుకు వచ్చాం కానీ అసలు ఒక్క గ్రీనరీ ప్లేస్ కూడా కనిపించేది కాదు. ఐ మీన్ లోపల విత్ ఇన్ సిటీలో చెట్లన్నీ వీళ్ళు వేసారు, చాలా బాగుంటుంది సిటీ. బట్ అవుట్ ఆఫ్ సిటీ అన్నీ అలాంటి కొండలే. సో ఇప్పుడైతే చేపలు మాత్రం చాలా ఎక్కువ ఉన్నాయి వాటర్లో మాత్రం. ఇదైతే తూనీగా చాలా డిఫరెంట్గా అనిపించింది మాకు. సో అందుకనే దీన్ని కూడా వీడియో తీసాము. చూడండి కలర్ కూడా చాలా బాగుంది కదా. ఇంకా మేమైతే వాటర్లో దిగిపోయి ఫుల్ ఎంజాయ్ చేసామన్నమాట. గెంతుకొని ఆడుకొని ఫుల్ తిరిగేసాము. కానీ లాస్ట్లో నాకు ఒక చిన్న పాము కనిపించింది. అంటే ఎవరు వెళ్ళలేని దారిలో నేను వెళ్ళా, నాకు చిన్న పాము కనిపించింది. సో ఇంకా అక్కడి నుంచి పరుగులో వచ్చేసాను. తర్వాత వీళ్ళందరూ అంటున్నారు నీటిలో ఉన్న పాములు ఏం చెయ్యవు, చెరువులో ఉన్న పాములు అవే మనవు, మనల్ని చూసి అవే భయపడి వెళ్ళిపోతాయని చెప్పి లాస్ట్లో చెప్తున్నారు. కానీ ఎనీహౌ పాము అంటే భయం ఉన్నోళ్ళు ఉంటారు కదా. నేనైతే ఫస్ట్ అందులో నాకైతే పెద్ద భయం. మీకు కూడా చాలా భయం ఉంటుందా చెప్పండి, కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఇక్కడైతే మేమందరం వీడియోస్ ఫొటోస్ తీసుకుందామని చెప్పి ట్రై చేసుకున్నాం. కానీ మా ఇద్దరికి స్విమ్మింగ్ రాదు, నాకైతే అసలు రాదు. నేను ఎలా నేర్చుకుంటున్నాను అనమాట. ఓన్లీ లైఫ్ జాకెట్ ఉంటే స్విమ్ చేస్తాను, వితౌట్ లైఫ్ జాకెట్ అసలు సమస్య లేదు. నీటిలో దిగను, అంత భయం నాకు. మేము అండ్ మాతో పాటు ఇంకొక ఫ్యామిలీ అలా వచ్చామన్నమాట. మా నలుగురిమి కలిసి అలా ఒక లాంగ్ ట్రిప్ వేద్దామని చెప్పి లాంగ్ ట్రిప్ అయితే వేసుకున్నాము. ఇది మొత్తం వాదిబాని ఖాళీద్. యాక్చువల్లీ లోపలికి వెళ్దాం అనుకున్నాం, బట్ లేట్ అయిపోయాము మేము వచ్చేసరికి. సో మమ్మల్ని లోపలికి అలౌ చేయలేదు. సో ఇక్కడ ఆడుకున్నాం మేమైతే. లోపలికి వెళ్దామని ఇందాక చెప్పాను కదా, ఎవరు వెళ్ళలేదని చెప్పా. చిన్న రూట్లో అయితే వెళ్ళాను అనమాట. వెళ్ళినప్పుడు పాము కనిపించి వెనక్కి పరిగెట్టుకొని వచ్చేసాను. అది అసలు నీటిలో కూడా లేదు, సైడ్కి ఉంది. అయినా సరే భయం ఉంటుంది కదా మాకు. సో అలా భయపడ్డా అనమాట. ఇంకైతే ఇది మాత్రం అలా స్విమ్ చేస్తూ నేర్చుకుంటున్నాను, ఇటు వెళ్ళాలి అటు వెళ్ళాలని. కానీ చుట్టూ లొకేషన్ చూసారా చాలా బాగుంది కదా. చుట్టూ ఖర్జూరం చెట్లు అవి ఉండి. యాక్చువల్లీ ఇక్కడ పిల్లలకి స్విమ్మింగ్ కూడా నేర్పిస్తున్నారు. వాళ్ళందరూ స్విమ్ అది నేర్పిస్తున్నారు అనమాట. చాలా బాగా ఈదారు ఒక్కొక్క పిల్లలు మాత్రం. ఇక్కడ అదే అండి ప్లస్ పాయింట్. యాక్చువల్లీ పిల్లలకి ఎడ్యుకేషనే కాకుండా అదర్ యాక్టివిటీస్ కూడా చాలా ఎక్కువ నేర్పిస్తారు. లైక్ స్విమ్మింగ్, డాన్స్, సాంగ్స్ అది చాలా నేర్పిస్తారనమాట. సో ప్రతి దానిలోనే యాక్టివ్గా ఉంటారు పిల్లలు ఇక్కడ మాత్రం. అలా వాటర్ చల్లగా ఉండి అటు ఇటు మౌంటైన్స్ ఉండి చల్లగా బ్రీజ్
వస్తూ చాలా బాగుందనమాట. సమ్మర్ అనేది అసలు కనిపించలేదు మాకు అక్కడ. చాలా చల్లగా, ఇంకా లిటరలీ చలేసింది మాకు, అంత బాగా అనిపించింది. అంటే బయటకు వెళ్తే ఎండ మాత్రం మళ్ళీ మామూలుగానే ఉంది. మీరు చూడొచ్చు పైన కొండల పైన మీకు ఎండ కనిపిస్తుంది. బట్ ఆ ఏరియాలో అటు ఇటు కొండ అవ్వడం, మధ్యలో వాది అవ్వడం, సో మాకు అసలు ఎండ కూడా తగలకుండా చాలా బాగా ఎంజాయ్ చేసామన్నమాట. దగ్గర 3 hours స్విమ్ చేసుకుంటూనే ఉన్నాం కంటిన్యూస్గా. మాకు ఎలాగో స్విమ్మింగ్ రాదు, చెప్పాం కదా, అలా ఊతలా మాతలా ఏదో స్విమ్ చేసుకుంటూ ఆడుకుంటూ ఉంటాం అనమాట. అలా అయితే మాత్రం మామూలుగా చేయలేదు స్విమ్మింగ్ ఆ పిల్లలు మాత్రం. అది చూసాక అనిపించింది, చిచ్చి ఇంత చేసాము మాకు అసలు స్విమ్మింగ్ కూడా రాదు, మాకన్నా చిన్న పిల్లలు భలే చేస్తున్నారు స్విమ్మింగ్ అనుకున్నాం మేమైతే. ఎవరి టాలెంట్ వాళ్ళదే అని చెప్పేసి ఇంకా లైట్ తీసుకున్నాము. మాకు వచ్చినంత వరకు మేము ఎంజాయ్ చేద్దామని చెప్పి అనుకున్నాము. సో బాగా ఎంజాయ్ చేసాము. వాళ్ళిద్దరు మేమిద్దరం చాలా బాగా, మా నలుగురం బాగా గెంతాము. కానీ లాస్ట్లోని నలుగురం కలిసి ఒక ఫోటో తీసుకుందాం అనుకున్నాం, కానీ అది మాత్రం అవ్వలేదన్నమాట. అంతా చేసాం కానీ అసలు ఫోటోయే అవ్వలేదు. మా ఆయన మాత్రం అసలు వాటర్ ఉంటే అసలు రారు బయటికి, అంత ఇష్టం ఆయనకి. సో అసలు దిగి ఇంకా ఆడుకుంటూనే ఉన్నారు కంటిన్యూస్గా. వాటర్ అయితే చెప్పాం కదా చాలా చల్లగా ఉంది. అటువైపు ఆ మౌంటైన్, ఇటువైపు ఇంకో మౌంటైన్, మధ్యలో వాది, అసలు చుట్టూ ఆ డేట్ ప్లాంట్స్ చాలా బాగున్నాయి ఏరియా మాత్రం. వాది బనికాల్ ఇది ఎందుకు ఇంత ఫేమస్ అని అనుకున్నాం కానీ చాలా బాగుందన్నమాట ఏరియా. పైన యాక్చువల్లీ ఒక సిటీ కూడా ఉన్నట్టుంది, చాలా మంది వెళ్తున్నారు పైకి. చెప్పాం కదా అలా పైకి వెళ్ళడానికి మాకైతే అవ్వలేదన్నమాట. పైన కేవ్స్ ఇంకేవో ఉన్నాయంట, అవేవి చూడలేదు మేము. నెక్స్ట్ టైం ఇంకెప్పుడైనా వెళ్తే వెళ్ళొచ్చు, కానీ ఇప్పుడైతే మాత్రం ఈ ఒక్క ప్లేస్నే చాలా బాగా ఎంజాయ్ చేసాము. యాక్చువల్లీ టైం అయిపోయింది, 6కే క్లోజ్ అని చెప్పేసి అన్నారు వాళ్ళు, కానీ ఇక్కడ ఇంకా వస్తూనే ఉన్నారు ఇక్కడ ఒమానీస్ వీళ్ళందరూనా. కానీ బయట వేరే కంట్రీస్లో అంటారు కదా, మన బయట కంట్రీస్ నుంచి వచ్చిన వాళ్ళని అక్కడ లోకల్స్ చాలా డిగ్రేడ్గా చూస్తారు, రెస్పెక్ట్ ఇవ్వరు ఇలా అని చెప్పేసి. కానీ ఒమాన్లో అది లేదండి, మేము చూసాము. చాలా రెస్పెక్ట్ ఇస్తూ బాగా మాట్లాడతారు మనతో, మంచి కేరింగ్గా ఉంటారనమాట. ఒకవేళ మనకి ఏదైనా ఇష్యూ ఉన్నా సరే ఫస్ట్ వాళ్ళే వచ్చి అడుగుతారు, ఏదైనా ఇష్యూ ఉందా, మేము ఏమైనా హెల్ప్ చేయాలని. సో ఆ ఒక్క విషయం మాకు చాలా బాగా నచ్చింది ఇక్కడ. అండ్ ట్రాఫిక్ చాలా బాగుంటుంది, అసలు ట్రాఫిక్ అనేది ఉండదు, స్ట్రక్ అవ్వదు. సో అది కూడా చాలా బాగుంటుంది. చెప్పాం కదా అసలు డైవ్స్ చూడండి ఒక్కొక్కరు ఎలా చేస్తున్నారో. ఇక్కడ లోకల్స్కి అసలు భయం అనేది ఉండదేమో, ఆ పిల్లలకి అసలు అనిపిస్తుంది. మాకైతే మాత్రం చాలా బాగా డైవింగ్, స్విమ్మింగ్ అన్నీ చేస్తారు. అసలు చూడు ఎంత బాగా చేశారో. అండ్ ఇంకా ఇదైతే అయిపోయింది, స్విమ్మింగ్ అయిపోయింది కదా, ఇంకా సరే వెళ్ళిపోదామని చెప్పేసి అనుకున్నాను. చెప్పాను కదా ఖర్జూరం ఇక్కడ ఎక్కడ పడితే అక్కడే ఉంటుంది అని చెప్పేసి, ఎవరు కావాలంటే వాళ్ళు తెంపుకోవచ్చు. సో నేను కూడా ట్రై చేశాను. డైరెక్ట్ చెట్టు మీద నుంచి ఖర్జూరం తెచ్చుకోవడం అంటే అదొక ఇది కదా. సో ఫ్రీ డేట్స్ అనమాట. ఎవరికైనా డేట్స్ ఫ్రీగా కావాలి అంటే ఒమాన్ వచ్చేయండి, కోసుకొని తినేద్దాం. ఇంకా అలా వాది అయితే మాత్రం కంప్లీట్ అయిపోయింది, రిటర్న్ అయిపోతున్నాం. చూసారు కదా సైడ్స్ అన్ని డేట్స్ ప్లాంట్స్, డేట్స్, మ్యాంగోస్ ఇలా చాలా ప్లాంట్స్ ఉన్నాయన్నమాట. చెట్లు మాత్రం మామూలుగా లేవు, వెళ్ళి తెంపుకోవాలనిపించింది నాకు. డేట్స్ అయితే కలర్స్ బాగా అట్రాక్టింగ్ అనిపించాయి, కానీ చాలా హైట్ ఉన్నాయి డేట్స్ ప్లాంట్స్ మాత్రం. సర్లే ఇంకా మన వల్ల కాదనుకున్నాం. ఇంకైతే మేము రిసార్ట్కి వచ్చేసాము. యాక్చువల్లీ ఇది రీసెంట్గా కట్టారంట, చాలా బాగుంది, డెజర్ట్ డూమ్స్ అని చెప్పి. అన్నీ చాలా ట్రై చేస్తాం అనమాట, గెస్ట్ హౌస్ టైప్, హోటల్స్ ఇలాంటివన్నీ చాలా ట్రై చేస్తాం. కానీ ఫర్ ఎ చేంజ్ మేము ఇలా డెజర్ట్ డూమ్స్ అనుకున్నాము, కానీ చాలా బాగుంది ఎక్స్పీరియన్స్ మాత్రం, మామూలుగా లేదు. యాక్చువల్లీ ఇది కొత్తగా స్టార్ట్ చేశారు వాళ్ళు, సో అంత ఎక్కువ పాపులారిటీ లేదు. సో అందుకనే మాకు కొంచెం తక్కువలోనే దొరికింది. ఎవరైనా లగ్జీరియస్ ప్లేస్ అని కొంచెం రీజనబుల్ కాస్ట్లోనే వెళ్ళాలి, అంత ఎక్స్ప్లోర్ చేయాలి, చూడాలంటే మాత్రం గో విత్ దిస్. బిదియాలోని డెజర్ట్ డూమ్స్ అనేది చాలా బాగుందనమాట. ఒక బడ్జెట్ ఫ్రెండ్లీ అనిపించింది మాకైతే మాత్రం. అంటే ఒక చార్లెట్ తీసుకున్న కాస్ట్లోనే మనకి డెజర్ట్ డూమ్ కూడా వచ్చేస్తుంది అనమాట. చాలా బాగా అనిపించింది మాకైతే. కిచెన్ ఏరియా చూసారా ఎంత పెద్దగా ఉందో, చాలా బాగుంది కిచెన్ ఏరియా. అండ్ సైడ్ ఒక బార్బిక్యూ ఏరియా కూడా ఇచ్చాడు. ఇదైతే చిన్న స్టోర్ రూమ్లా ఉంది. ఆయన ఓపెన్ చేశారని చెప్పి నేను ఓపెన్ చేయడానికి ట్రై చేశాను, కానీ లాక్ పెట్టేశారనమాట. సో ఇక్కడైతే బార్బిక్యూ ఏరియా ఉంది అండ్ శాండ్ బోర్డ్స్ కూడా ఉన్నాయి. చెప్పాను కదా ఇది అంతా డెజర్ట్లో అనమాట, డెజర్ట్ డూమ్స్ ఇవి. సో బ్యాక్కి వెళ్తే డెజర్ట్ ఉంటుంది, బట్ మేము నైట్ వచ్చాం కాబట్టి ఇదంతా నైట్ వ్యూ. డే టైం మీకు డే వ్యూ కూడా ఎలా ఉందో చూపిస్తాను. ఇప్పుడైతే మాత్రం ఇది డైనింగ్ ఏరియా అనమాట. అక్కడ కిచెన్ నుంచి ఏమైనా వండుకొని ఇటు డైనింగ్ ఏరియా, తినాలనుకుంటే ఇక్కడ తినొచ్చు, లేదంటే లోపలైనా తినొచ్చు అనమాట, డూమ్స్ లోపలైనా సరే. ఇదైనా మేము వెళ్ళింది ఆఫ్ సీజన్, ఆన్ సీజన్ కాదు. చాలా ఎండలు దంచేస్తాయి, ఎండలో ఎడారంటే మాత్రం సరదా తీరిపోద్ది. సో అందుకని ఈ టైంలో ఎవరు రారు. ఆఫ్ సీజన్
సీజన్లో మాకు కొంచెం తక్కువలోనే దొరికింది. ఆన్ సీజన్లో ఎంత ప్రైజెస్ ఉంటాయి ఏంటో మాకు తెలీదు. బట్ మేము ఎక్స్పెక్ట్ చేసింది ఏంటంటే చార్లెట్ రేంజ్లోనే ఉంటుంది. ఇక్కడ ఒమాన్లో ఉన్న వాళ్ళకైతే తెలుస్తుంది అనమాట చార్లెట్ రేంజెస్ ఎలా ఉంటాయో. సో ఆ రేంజ్లోనే ఉంటాయని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. బట్ వ్యూ అయితే చాలా బాగుంది. పైన అయితే టెర్రస్ లాగా ఒక చిన్న ఏరియా ఇచ్చారు, సిట్టింగ్ ఏరియా. అండ్ ఈ 2 డూమ్స్ అనమాట. లోపల అది ఒకటి బెడ్రూమ్, ఇంకోటి హాల్లా ఇచ్చారు. బెడ్రూమ్ ఇంకోటి హాల్లోని చిన్న బెడ్స్ కూడా ఇచ్చారనమాట. లైక్ పిల్లలకి కిడ్స్ బెడ్రూమ్ లాగా. ఒక ఫ్యామిలీకి చాలా బాగా సరిపోద్ది. ఒకవేళ వెళ్ళాలనుకుంటే ఎక్కువ మంది కూడా వెళ్ళొచ్చు, కొంచెం అడ్జస్ట్ అయి ఉండాలి. ఇదైతే ఒక్క బాత్రూమే ఇచ్చారు. సో ఇదైతే ఆ బాత్రూమ్ అనమాట. చాలా బాగుంది బాత్రూమ్ అయితే మాత్రం. అసలు ఏదో కోట్లా కట్టాడు మధ్యలోనే బాత్రూమ్ అయితే. అది బాగా అనిపించింది మాకైతే. నేను స్టార్టింగ్ చూడగానే ఇదేదో రూమ్ నార్మల్గా ఉంచాడు అనుకున్నాం, కానీ ఇది బాత్రూమ్ అని అనుకోలేదు. బయట నుంచి అయితే ఓల్డ్గా అనిపించింది, కానీ లోపల మాత్రం మొత్తం బాగుంది. మొత్తం మోడర్న్గా పెట్టాడు. కాస్ట్ అయితే మాత్రం చాలా రీజనబుల్గా అనిపించింది. మీకు ఎలాగో తెలుసు, నాకు అసలు పెద్ద సబ్స్క్రైబర్స్ లేరు, ఫాలోవర్స్ లేరు. సో నాకైతే పెయిడ్ ప్రమోషన్స్ అస్సలు రావు. ఇది నా జెన్యూన్ రివ్యూ. సో ఇదైతే మాత్రం మేము ఖచ్చితంగా వెళ్ళి చూసి మేము ఇస్తున్న రివ్యూ అనమాట. మాకు పెయిడ్ ప్రమోషన్స్ వచ్చేంత సీన్ లేదు, అది అందరికీ తెలుసు అనమాట. సో అందుకని ఇది మా జెన్యూన్ రివ్యూ. చాలా బాగుంది. చెప్పాను కదా, ఒక కోట్లా అనిపించింది అనమాట. లోపల నుంచి బాగుంది, బయట నుంచి అయితే మాత్రం కొంచెం ఓల్డ్ లుక్గా అనిపించింది. ఆ లుక్ అలా పెట్టుకున్నాడు వాడు. సో ఇదైతే మాత్రం మెయిన్ బెడ్రూమ్ అనమాట, మాస్టర్ బెడ్రూమ్ డూమ్స్ నుంచి. సో మనం పడుకుంటుంటే ఎదురుగా మనకు అలా కనిపిస్తుంది వ్యూ. యాక్చువల్లీ చీకటిగా ఉంది కాబట్టి మనకు ఆ వ్యూ కనిపించలేదు. ఇక్కడైతే కూర్చోడానికి ఒక సిట్టింగ్ ఏరియా ఇచ్చాడు. అండ్ డూమ్స్లోనే ఒక బాత్ టబ్ కూడా ఇచ్చారండి. నేనైతే షాక్. బాత్ టబ్లోనే అంటే మార్నింగ్ అలా చూసుకొని స్నానం చేయడానికి ఇచ్చినట్టున్నాడు. నాకైతే నవ్వు వచ్చింది అది చూడగానే. అండ్ అలా పడుకొని చూడడానికి ఒక ప్రొజెక్టర్, స్పీకర్స్, బెడ్ అయితే మాత్రం చాలా బాగుంది. అసలు ఆ బాత్ టబ్ అయితే మాత్రం నాకు పిచ్చి నచ్చింది. ట్రై చేద్దాం అనుకున్నాను, కానీ మేము ఒక్కళ్ళమే రాలేదు కదా, వేరే వాళ్ళు కూడా వచ్చారు కదా, బాగోదు అని చెప్పేసి మేమైతే ట్రై చేయలేదు. ఇదైతే మిర్రర్, మనం రెడీ అవ్వడానికి చాలా బాగుంది కదా మిర్రర్. బ్యాక్ ఏమున్నాయని చెప్పి చూడడానికి వెళ్ళాను. లైట్స్ అవి పెట్టి బాగా సెట్ చేశాడు. అండ్ అలా రిలాక్సింగ్గా కూర్చొని కాఫీ తాగుతూ హ్యాపీగా వ్యూ ఎంజాయ్ చేయడానికి చెప్పి ఒక కాఫీ మిషన్. ఇదైతే పక్కన ఇంకో డూమ్ ఉందని చెప్పాను కదా, హాల్. సో అదనమాట ఏరియా. సో హాల్ అయితే మాత్రం ఇంకా బాగుంది కదా. మీకు బాగా నచ్చిందా? ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇదైతే హాల్ ఏరియా. సోఫాస్ అన్నీ బాగా సెట్ చేశాడు. చెప్పాను కదా, పెద్ద ఫ్యామిలీకి కరెక్ట్గా సరిపోయేలాగా పెట్టాడనమాట. అండ్ బెడ్స్ అక్కడే ఉన్నాయి. సో ఇవన్నీ ఇలా టీవీ, షాండ్లియర్స్, సో అన్నీ అరేంజ్ చేశాడు. అన్నీ చాలా కాస్ట్లీ ఐటమ్స్ కూడా పెట్టాడు. ప్రతివి ఐకియావే, లోగో కూడా తీయలేదనమాట. అంత కాస్ట్లీ ఐటమ్స్, అంటే కొత్తది రిసార్ట్ మొత్తం. సో చాలా బాగా అనిపించింది మాకు. ఇదైతే బిదియాలోని డెజర్ట్ డూమ్స్ అనమాట. గుర్తుపెట్టుకోండి, బిదియా డెజర్ట్ డూమ్స్. చాలా బాగుంది. ఇదైతే ప్రొజెక్టర్ మేము వేసుకున్నాము. ఇంకా మా ఆయనకి ఫుల్ ఈ సాంగ్ అయితే మాత్రం మామూలుగా ఎక్కలేదు గుంటూరు కారంలో. సో ఎప్పుడు వెళ్ళినా అదే సాంగ్. సో మార్నింగ్ లేచి సన్ రైజ్ చూసుకుంటున్నాము. యాక్చువల్లీ ఇది మాకు అట్నుంచి వస్తే బాగుంది అనుకున్నాం, కానీ సన్ రైజ్ విత్ సిటీ వ్యూలోనే ఉంది, డెజర్ట్ వ్యూ కాదు అనమాట. సో ఎలా అయినా సరే డెజర్ట్ వ్యూ మేము ఆల్రెడీ ఎంజాయ్ చేసాం కాబట్టి సిటీ వ్యూ కూడా ఇప్పుడు ఎంజాయ్ చేసుకున్నాం. చుట్టూ ఫార్మ్స్, చాలా బాగా అనిపించింది మాకైతే. మార్నింగ్ మేకలు, కోళ్ళు అరుపులతో లేచాము. మీరు నా ఇన్స్టాగ్రామ్లో ఫాలో అయ్యి ఉండుంటే మీకు ఇది తెలిసేదనమాట. నేను ఆల్రెడీ స్టోరీ పెట్టాను ఇలా డెజర్ట్లో ఫార్మ్స్ అని చెప్పి. చాలా బాగా అనిపించింది మాకైతే మాత్రం. మార్నింగ్ లెగ్గానే అసలు మేకలు, కోళ్ళు అరుపులే వినిపించాయి. ఫార్మ్స్ ఇవన్నీ డేట్ ఫార్మ్స్ అనమాట. మొత్తం అంతా ఖర్జూరమే. ఎక్కడ చూసినా మనకు ఒమాన్ వస్తే ఖర్జూరమే కనిపిస్తుంది. మేకలు, ఖర్జూరం, కోళ్ళు, చేపలు ఇవే ఉంటాయి అన్నమాట. సో చాలా బాగా అనిపించింది మాకైతే. లిటరలీ అంటే ఇది ఒక టైప్ ఆఫ్ ఫీలింగ్ కదా. విన్నారు కదా ఎంత ప్రశాంతంగా అనిపిస్తుందో. నాకైతే 1 or 2 minutes మా ఊరు వెళ్ళిపోయానేమో అనిపించింది. మేకల్ సౌండ్స్, కోళ్ళ సౌండ్స్ విని అసలు మంచి బ్రీజ్ వచ్చి చాలా బాగా అనిపించింది అనమాట. మార్నింగ్ అసలు ఫామ్స్లో ఉంటే హ్యాపీనెస్ వేరు ఉంటుంది కదా. ఎవరైనా నాకులాగే ఫామ్స్ అంటే చాలా ఇష్టం ఉంటే బాగా కనెక్ట్ అవుతారు ఈ వీడియోకి. సో ఇప్పుడైతే డెజర్ట్ డూమ్స్ మార్నింగ్ వ్యూ ఎలా ఉందో మీకు చూపిస్తానమాట. చాలా బాగా అనిపించింది. అంటే ఎర్లీ మార్నింగ్ డెజర్ట్ కొంచెం చల్లగా ఉంటుంది కదా. సో ఆ చల్లదనం
చల్లదనాన్ని మేము ఫీల్ అయ్యాము అంతే. తర్వాత నుంచి వేడి మామూలుగా లేదు, రైజ్ అయిపోయింది ఫుల్గా. సో ఇంకా అక్కడైతే ముందుకెళ్తే ఈ డెజర్ట్స్ ఏరియాస్లోని బాగా ఎక్కువనే మేకలు, కోళ్ళు ఇవన్నీ పెడతారనమాట. క్యామిల్ మీట్ ఇవన్నీ బాగా ఎక్కువ దొరుకుతాయి. ఎవరైనా క్యామిల్ మీట్ ట్రై చేయాలంటే ఒమాన్ రావచ్చు, చాలా ఎక్కువగా అనిపిస్తుంది క్యామిల్ మీట్. మేమైతే ట్రై చేయలేదు ఎప్పుడునా, బట్ బాగుంటుందని అంటారు. ఏమో మరి మాకు తెలియదు. మనకు కోడి వరకే ఓకే, కోడి మేక వరకు ఓకే, మిగతావి ఏవి ట్రై చేయం కదా. సో ఇప్పుడైతే మా బ్యాక్ సైడ్ చెప్పాను కదా, బ్యాక్ సైడ్ డెజర్ట్ ఉంది, డూమ్స్ బ్యాక్ సైడ్ అని అన్నాను కదా, ఇదనమాట. డూమ్ బ్యాక్ సైడ్ ఒక శాండ్ డ్యూన్ ఒకటి ఉంది పెద్దది, చాలా బాగా అనిపించింది. యాక్చువల్లీ వీడు ఓన్గా వేసుకున్నాడు. వెళ్ళడానికి శాండ్ డ్యూన్ పైకి వెళ్ళాలంటే చాలా కష్టం. సో వీడైతే ఒక చిన్న ల్యాడర్లా పెట్టుకున్నాడు. అది చాలా బాగా అనిపించింది మాకైతే మాత్రం. ఈజీగా ఉంది ఎక్కడానికి, అంటే నార్మల్ దానికన్నా కంపేర్ చేస్తే ఈజీగా అనిపించింది మాకు. దిగబడిపోద్ది కదా, అలా దిగబడకుండా నీట్గా నిల్చుంది. వీళ్ళైతే శాండ్ బోర్డ్ ట్రై చేశారు, బట్ శాండ్ బోర్డ్ మాత్రం అస్సలు కదలలేదు. ఇసుక మేము నైట్ దొండ్రిందే ఇంకా అలా ఉంది. సో ఇసుక ఫ్లో రాలేదు. ఇంకా గాలి అవి వేస్తే మాత్రం మంచి ఫ్లో వచ్చి జారిపోతాం అనమాట. ఫ్లో రాలేదు. వాళ్ళ చేతులతోనే లాక్కొని వెళ్తున్నారనమాట. చిన్నపిల్లల్లా అనిపించారు కదా మీకు. నాకైతే నవ్వొచ్చింది వీడియో చూస్తే దాని తర్వాత మాత్రం. అయితే ఇంకా అలా ఇసుకలో శాండ్ బోర్డ్ ట్రై చేస్తారు. నేను ఇంకా వెళ్ళట్లేదని చెప్పి మా ఆయన చేతితో లాగేశారు. భయం వేసింది నాకైతే మాత్రం. గట్టిగా అరిచేసాను. అసలు వితౌట్ ఎనీ మేకప్తో ఉన్నాను అనమాట, నైట్ వేర్తో. సో ఇంకా మార్నింగ్ కాఫీ తాగుదాము, ట్రై చేద్దామని చెప్పి కాఫీ మిషన్తో తంటాలి మాకు. కాఫీ మిషన్ మాకు తెలియదు. సో అందుకని చెప్పి మేము అలా ట్రై చేస్తూనే ఉన్నాం. సో కాఫీ అయితే లాస్ట్కి ఆన్ చేసి కాఫీ అయితే తాగుతున్నాము. యాక్చువల్లీ ఇంత ఎర్లీ మార్నింగ్ లేచే పర్సన్స్ మేము కాదు. సో అందుకని మాకైతే కొంచెం ఇబ్బందే. సో ఎలా అయినా సన్ రైజ్ చూడాలని చెప్పి మార్నింగ్ లేచి కాఫీ తాగితే కొంచెం బ్రెయిన్ సెట్ అయ్యిద్ది, హెడేక్ అది సెట్ అయ్యిద్ది అని చెప్పాను కదా. మా ఆయనకి ఈ కుర్చీ మడత పెట్టే సాంగ్ ఎంత పిచ్చో అంటే అసలు కంటిన్యూస్గా ఇదే అనమాట. సో ఇంకైతే మేము ఫ్రెష్ అయ్యి రెడీ అయిపోయాము. ఇదైతే ఫస్ట్ అవుట్ఫిట్ నాది. యాక్చువల్లీ డెజర్ట్లో ఫోటోషూట్ తీసుకుందామని చెప్పి అనుకున్నా. ఇదైతే నా సెకండ్ అవుట్ఫిట్. ఇంక వెళ్ళిపోతాం కదా అని చెప్పేసి ఇది అనమాట జీన్. నా అవుట్ఫిట్స్ ఎలా అనిపించాయో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇంకా డెజర్ట్ క్యాంప్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో మేమైతే వెళ్ళిపోతున్నాము. సో ఇది మాకు వన్ ఆఫ్ ద బెస్ట్ ఎక్స్పీరియన్స్. డెజర్ట్ డూమ్స్ చాలా బాగా అనిపించింది బిదియాలోని. వాళ్ళైతే మరీ చెప్పారు, ఒకసారి చెప్పండి ప్లీజ్, ప్రమోషన్ చేయండి అని చెప్పేసి. ప్రమోషన్ అంటే పెయిడ్ ప్రమోషన్ కాదు, ముందే చెప్తున్నాం, పెయిడ్ ప్రమోషన్ కాదు, మాకు అంత సీన్ కూడా లేదు. సో ఇదైతే నార్మల్ ప్రమోషనే. నార్మల్ అంటే మాకు బాగా నచ్చింది. మీకు ఎలా అనిపిస్తే అది చెయ్యండి అని చెప్పారు. మాకైతే ఆ డెజర్ట్ డూమ్స్ చాలా బాగా నచ్చాయి. ఒకవేళ ఎవరైనా బిదియాలోని స్టే చేయాలి అనుకుంటే మాత్రం గో విత్ దిస్ డెజర్ట్ డూమ్స్. డెజర్ట్ డూమ్స్ చాలా బాగుంది. నార్మల్ హౌస్ ఎక్స్పీరియన్స్ కాకుండా కొంచెం డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ కావాలంటే గో విత్ దిస్ డెజర్ట్ డూమ్స్. మేమైతే ఇలా కొన్ని వీడియోస్ తీసుకున్నాము, బాగా ఎంజాయ్ చేసాము. అండ్ మా వీడియో మీరు ఇంతవరకు చూస్తున్నారంటే డెఫినెట్గా మా వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. ఒకవేళ నా వీడియో మీకు నచ్చిందంటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇదైతే మాత్రం డెజర్ట్లో నేను కొన్ని కంగాలాషాలు వేసాను, కొన్ని రీల్స్ అవి చేశాను అనమాట. ఎలా అనిపించిందో మీరు నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇదైతే నా శారీ లుక్. సో ఇలా శారీ కాకుండా నేను వేరేగా జీన్స్ కూడా వేసుకున్నాను. లాస్ట్లో ఇంకా వెళ్ళిపోతాం కదా, కొద్దిగా ఫ్రీ ఉండాలని చెప్పి. చెమట్లు కారిపోతున్నాయి మాకైతే మాత్రం ఆ టైంలో. మీరు నా వీడియో చూస్తే అర్థమైపోద్ది. ఇదైతే డెజర్ట్ డూమ్స్ లుక్ అనమాట. డెజర్ట్ డూమ్స్ బిదియాలోని. ఒకవేళ ఎవరైనా విజిట్ చేయాలనుకుంటే ప్లీజ్ విజిట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లాస్ట్లో చిన్న షాపింగ్ నేను ఏం కొన్నానో నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఇంకైతే మేము KFC అనమాట మస్కట్ వచ్చేసాము. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్. వి ఆల్ లవ్ యూ.